ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణ నమోస్తుతే. నమస్కారం అండి. ఈ వారం షేర్ మార్కెట్ ఎలా ఉండబోతోంది? సెన్సెక్స్ అండ్ నిఫ్టీ లెవెల్స్ ఎటువైపు వెళ్తున్నాయి? ఏ సెక్టార్స్లో మంచి మూమెంటం కనబడుతోంది? ఈ వివరాలన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 10 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలి. అది మీ బాధ్యత కాదా? జూలై 6వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ ఎలా ఉంది, మనకి ఎలాంటి డెవలప్మెంట్స్ కనబడుతుంది చూద్దాం. ప్రధాన మార్కెట్ లెవెల్స్ అంటే సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ప్రస్తుత మార్కెట్లో బుల్ రన్ బ్రహ్మాండంగా ఉంది. అద్భుతమైనటువంటి బ్రేక్అవుట్ జోన్లో కనబడుతోంది. కాబట్టి ఫుల్ జోష్, బుల్స్ అందరు కూడా మంచి జోష్లో ఉన్నారని స్పష్టంగా చెప్పవచ్చు. మనకి సెన్సెక్స్ ఆల్మోస్ట్ మనం 77,760 స్థాయిని దాటి 78,000కి రీచ్ అవబోతోంది. రేపు వచ్చేటువంటి 6వ తేదీ 78,000కి రీచ్ అవ్వడానికి అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి మంచి అద్భుతమైనటువంటి ధనలాభాలు ఉన్నాయి. నిఫ్టీ కూడా మనకి అంటే నిఫ్టీ 50 అంటారు కదా, అది కూడా మనకి ఆల్రెడీ 24,150 మార్క్ దాటిపోయింది. సో మనం అది చెప్పుకున్నాం, పర్ఫెక్ట్గానే మనం మార్కెట్లో ఉన్నాం. మన యొక్క పరిశోధన కూడా కరెక్ట్గా ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది. బట్ సెన్సెక్స్ కొద్దిగా 79,000 అనుకున్నాం, 78,000 దగ్గరకు వచ్చింది. సరే, వాట్ ఎవర్, తప్పకుండా అది కూడా రీచ్ అవుతుంది. 24,400 నుంచి దాదాపుగా 24,360 నుంచి 24,670 మధ్యలో ట్రేడ్ అవడానికి అవకాశాలు బలంగా కనబడుతున్నాయని చెప్పవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఇండియా వీక్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల ఇన్వెస్టర్స్లో పాజిటివ్ సెంటిమెంట్ బాగా బలపడింది. దానివల్ల మంచి అభివృద్ధి పొందుకున్న విషయం బాగా కనబడుతుంది. తప్పకుండా మనకి అనుకూలంగా ఉంది. అలాగే మనం ఐటీ సెక్టార్కి వచ్చేస్తే హెచ్సిఎల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ఎం యావరేజ్గా ఉంది. మైక్రోసాఫ్ట్ కూడా యావరేజ్గా ఉంది. బట్ హెచ్సిఎల్, టీసీఎస్, ఇన్ఫోసిస్ గత వారంలో మంచి డెవలప్మెంట్ వచ్చాయి. హెచ్సిఎల్ మహారాజులాగా డెవలప్మెంట్ కనబడుతుంది. అద్భుతంగా అది ఉంది. మంచి ధనలాభాన్ని పొందుకోవచ్చు, నో టెన్షన్. ఐటీ సెక్టార్స్లో పర్వాలేదు, మనం ఈ షేర్స్ కొనుగోలు చేయవచ్చు. అలాగే ఆటోమొబైల్కి వచ్చినప్పుడు మారుతి ఒక్కటే కొంత మంచి గత వారంలో 0.13 లాభాలు పొందుకున్నట్టు కనబడుతుంది. మహేంద్ర కానివ్వండి, అండ్ అశోక్ లేలాండ్ కానీ, బజాజ్ ఆటో అయితే మరి 1.5లో మనం నష్టం పొందుకునే అవకాశం. సుందర మోటార్స్, టీవీఎస్ కూడా నష్టాన్ని పొందుకునే అవకాశాలు కనిపించాయి. మరి ఈ వారంలో మనకి ఎస్బీఐ గత వారంలో నష్టాన్ని చవిచూసింది. హెచ్డిఎఫ్సి ఒకటే కింగ్ లాగా కనపడింది. యాక్సిస్ బ్యాంక్ కూడా డౌన్ ఫాల్ అయింది. కెనరా బ్యాంక్ డౌన్ ఫాల్ అయింది. ఎస్ బ్యాంక్ డౌన్ ఫాల్ అయింది. బట్ ఈసారి మాత్రం ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి అండ్ కెనరా బ్యాంక్ కొద్దిగా పుంజుకునే అవకాశం. యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ రెండు కూడా యావరేజ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాస్త చూసి బ్యాంకింగ్ సెక్టార్లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నాన్ని చేయండి. ఐటీ సెక్టార్లో మాత్రం మార్కెట్ను కొద్దిగా లీడ్ చేస్తున్న అవకాశం ఉంటుంది. టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్ లాంటి బిగ్ జైంట్స్ స్ట్రాంగ్ మొమెంటం చూపిస్తున్నాయి. కాబట్టి ఈ వారం ఐటీ స్టాక్స్లో మంచి ర్యాలీ మనం తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా బలంగా ఉంటుంది. అలాగే బ్యాంకింగ్ సెక్టార్ వైపు చూసుకుంటే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బ్యాంకింగ్ నిఫ్టీ 57,900 దగ్గర మనకి కొంచెం ఫ్లాట్గా ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. బట్ ఏదైనా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటే పాజిటివ్గా ఉంది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎస్ బ్యాంకులు కూడా ప్రాఫిట్ బుకింగ్ లేదా సెల్లింగ్ ప్రెజర్ ఉండవచ్చు. కాబట్టి 57,800 లెవెల్ జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. 57,800 వరకు గమనించి ట్రేడింగ్లో మొదలు పెట్టండి. ఇక ఆటో సెక్టార్ విషయంలోకి వచ్చేస్తే ప్రాఫిట్ బుకింగ్సే కనపడుతున్నాయి. ఆటో సెక్టార్ ఇప్పుడు కొంచెం డౌన్ ట్రెండ్ అని చెప్పొచ్చు మనం. ఒక మారుతి తప్ప ఇంకేది మనకి అంతగా పాజిటివ్ కనబడలేదు. బజాజ్ ఆటో అండ్ మహేంద్ర షేర్లలో షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుకింగ్ నడుస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ బులిష్గానే ఉంటుంది. కానీ బ్యాంకింగ్ స్టాక్ దగ్గర కొంచెం అలర్ట్గా ఉండండి. తప్పకుండా మనం చేస్తున్న పనిలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే మనకి ఫార్మా వైపు వచ్చేస్తే సన్ ఫార్మా ఇస్ అ గుడ్. ఎందుకంటే ప్రాణాధారమైనవి ఇవి. షేర్ మార్కెట్లో ప్రాణాధారం ఇవే, మనిషి మనుగడికి ప్రాణాధారం ఇవేంది. కాబట్టి ఫార్మా ఇండస్ట్రీ మాత్రం చాలా టాప్ లెవెల్ ఉంది. సన్ అండ్ ఫార్మా అండ్ డాక్టర్ రెడ్డిస్, సిప్లా ద కింగ్ లాంటిది సిచ్యువేషన్ సిప్లా కనబడుతుంది. సిప్లా అంటే మ్యాక్స్ హెల్త్ వాళ్ళది చాలా మంచి డెవలప్మెంట్ ఉంది. అరోబిందో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంది. ఫార్మా ఇండస్ట్రీలో మనం అద్భుతంగా పెట్టుబడులు పెట్టవచ్చు. లాభాలు పొందుకునే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. ప్రస్తుతం ట్రెండ్ను బట్టి మన కంపెనీల వారీగా మార్కెట్ విశ్లేషణ చూస్తే ఐటీ సెక్టార్లో ఫుల్ జోష్గా ఉంది. ఐటీ రంగం ప్రస్తుతం మార్కెట్ని లీడ్ చేస్తుంది. ప్రధాన కంపెనీల అప్డేట్లు చూసుకుంటే హెచ్సిఎల్, ఇందాక చెప్పాను, హెచ్సిఎల్ కానీ,
భారీ డీల్స్, 8 ట్రాన్స్ఫరేషన్ డీల్స్ బాగా కుదిరాయి హెచ్సిఎల్టీకి. దాంతో ఈ షేర్ 5 నుంచి 6% వరకు పైగా దూసుకువెళ్ళి ఐటీ ర్యాలీకి మెయిన్ లీడ్గా నిలిచిందని చెప్పవచ్చు. మనకి ఈసారి అదే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. టీసీఎస్ కూడా స్థిరమైన బయింగ్తో సపోర్ట్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మంచి మూమెంటం చూపిస్తోంది. ఇన్వెస్టర్లకి నమ్మకమైన సేఫ్ అవుట్గా చెప్పవచ్చు. మనం టీసీఎస్ కొనవచ్చు. ఇన్ఫోసిస్ కూడా రికవరీతో మళ్ళీ తప్పకుండా రికవరీ ఇన్వెస్టర్ పాజిటివ్ సెంటిమెంట్ పెంచుకుంది. ఇన్ఫోసిస్ కూడా లాభాలు పొందిన అవకాశం ఉంది. ఇక సన్ ఫార్మా కూడా మంచి లాభాలు పొందిన అవకాశం ఉంటుంది. డాక్టర్ రెడ్డిస్ కానీ, సిప్లా కానీ, అరబింద్ కూడా లాభాలు పొందిన అవకాశాలు ఉన్నాయి. ఆటోమొబైల్ సెక్టార్లో ప్రాఫిట్ బుకింగ్ నడుస్తోంది. టాటా మోటార్స్ వల్ల కొద్దిగా దెబ్బతింది. టాటా మోటార్స్ అది కూడా కమర్షియల్ వెహికల్స్ కొద్దిగా సెంటిమెంట్ దెబ్బతిన్నాయి. దానివల్ల కొద్దిగా షేర్ ధర బాగా పడిపోయిందని చెప్పవచ్చు. అలాగే బజాజ్ ఆటో కూడా నష్టమే కలిగింది. ఈసారి కూడా నష్టం కలిగే అవకాశం కనబడుతుంది. బీ కేర్ఫుల్. మారుతి సుజుకి ఒక్కటి మాత్రమే ప్లేస్లో ఉంది 0.13%తో. బట్ ఓకే, సో గో హెడ్, మనకి మంచిదే. ఏదేమైనా కొద్దిగా మనకి ఆచితూచి మనం అడుగులు వేయాలి. తప్పకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు యాక్సిస్ బ్యాంక్ కూడా కొద్దిగా శుక్రవారం నాడు ట్రేడింగ్లో మైనస్ వచ్చింది కాబట్టి దాన్ని కొంచెం చూసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. మళ్ళీ రేపు వచ్చేటువంటి 8-9 తేదీలలో యాక్సిస్ బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్ కానీ పుంజుకునే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ కూడా 8-9 తేదీలలో పుంజుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎండింగ్ కల్లా ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పవచ్చును. ఇప్పుడు ఏదేమైనా షేర్ మార్కెట్లో ఉన్నటువంటి అనిశ్చితి నుంచి మనం అనుకూలంగా ముందుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి లాభం పొందుకోవచ్చు. నేను చెప్పిన షేర్లలో మీరు పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే మీ సీనియర్స్ని, పెద్దవాళ్ళని సూచనలు, సలహా తీసుకొని మార్కెట్ ఒడిదుడుకుల్ని, ప్రపంచంలో జరిగేటువంటి యుద్ధ వాతావరణాన్ని అన్నింటినీ కంపేర్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. కాబట్టి తొందరపాటుతనం కాదు, మన డే ట్రేడింగ్ కన్నా కాస్త నిదానంగా ఆలోచించి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే చాలా మంచిది అన్న విషయాన్ని చెప్తున్నాను నేను. సో తప్పకుండా మీరు చాలా జాగ్రత్తగా, ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ మంచి అనుకూలంగా ఉంది కాబట్టి మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఎకనామికల్ గ్రోత్ 100% టాప్ లెవెల్లో ఉంది. సో కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. 10 మంది చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. తప్పకుండా మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.